హాయ్ అండ్ దిస్ ఇస్ డాక్టర్ నాగేశ్వరరావు బెల్లంకొండ ఫ్రమ్ నియోకేర్ హోమియోపతి కూకట్పల్లి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హోమియో వైద్య విధానంలో థైరాయిడ్ సమస్యను ఎలా మనము ఎదుర్కోవాలి. దీంట్లో ఏంటంటే జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారి థైరాయిడ్ వస్తే లైఫ్ టైం మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సిందే అనేటువంటిది ఒక నానుడు ఉంది. అలా కాకుండా మనం హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అదే ఐదర్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఏదున్నా కూడా హోమియోపతిలో 100% కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ ఇది లైఫ్ టైం వాడాలంటే అవసరం లేదు. కొద్ది రోజులు కంటే కొన్ని మనము డాక్టర్ గారి అబ్జర్వేషన్లో ఉండి ఒక 6 months 1 year లేదా 1.5 years వాడిన తర్వాత మనకు ఓకే ఈ పర్సన్కి ఈ మెడిసిన్ ఎగ్జాక్ట్ సూట్ అయింది అన్నప్పుడు అది మనము దాన్ని కోర్సులాగా వాడిన తర్వాత 99% మళ్ళీ రికరెన్సీ ఉండదు, 100% తగ్గిపోతుంది. కాకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనము డ్రగ్ సెలెక్షన్ ఎగ్జాక్ట్గా ఉండాలి. తర్వాత అతనిలో ఉన్న సిమ్టమ్స్ కానీ తర్వాత అతను కూడా కొన్ని ఇప్పుడు యాక్చువల్లీ ఒక హార్మోన్ డిస్టర్బెన్స్ అయిందంటే మనకు ఎమోషనల్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది. ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ మనం ఏంటంటే అది లేకుండా మనం మానసిక స్థాయిని కూడా సరిగ్గా క్రమంగా ఉంచుకుంటట్టు మనం రెగ్యులర్గా డైట్ తర్వాత యోగా మెడిటేషన్ ఇలాంటివి కూడా చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకుంటట్టు చేసుకుంటే హార్మోన్ కూడా మనకు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఏదో పెరగటం ఉండదు, తగ్గటము ఉండదు. ఇప్పుడు పెరిగితే ఏంటంటే మనం హైపర్ అంటాము, తగ్గితే హైపో అంటాము. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంచడం అనేది న్యాచురల్ మెథడ్. ఈ బ్యాలెన్స్డ్గా ఉంచడాన్ని హోమియోపతి మెడిసిన్ వల్ల సాధ్యమవుతుంది అనమాట, కరెక్ట్ మెడిసిన్ వాడటం వల్ల. దీంట్లో మనకు యాక్చువల్గా అయోడియంతో రిలేటెడ్ డ్రగ్స్ హోమియోలో ఉన్నాయి. తర్వాత కొన్ని కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ ఉన్నాయి. వాటిని బట్టి మనం చూసుకొని ఇది చేయొచ్చు. దాంట్లో తర్వాత ఇప్పుడు సపోజ్ హైపోథైరాయిడిజం అంటే లావ్ అయిపోతుంటారు. హైపోథైరాయిడిజం తోటి లావ్ అయిపోతుంటే సపోజ్ మన దగ్గర ఫ్యూకస్ వెసిక్యులోజా అనే మెడిసిన్ ఉంది. మనకు ఒబేసిటీ వస్తుంది హైపోథైరాయిడిజం వల్ల. ఫ్యూకస్ వెసిక్యులోజా మెడిసిన్ మనం ట్రై చేయవచ్చు. చాలా కేసుల్లో కూడా సక్సెస్ చూసాము మేము. అట్లాగనే హైపర్ థైరాయిడిజంలో అయితే కనుక వాళ్ళు డ్రైగా ఉండి మనకు బాడీ కూడా ఎమాషియేషన్ వస్తుంది. బాడీ వెయిట్ తగ్గటం కానీ లేదంటే హెయిర్ ఫాల్ ఇట్లాంటివి ఉంటే కనుక హైపర్ థైరాయిడిజం ఉంటే కనుక దానికి సంబంధించిన మందులు నాట్రమ్ అయోడైడ్ కానీ తర్వాత కాలియోఐడైడ్ ఆర్సైడైడ్ ఇలాంటి డ్రగ్స్ కొన్ని చూసుకొని మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఎనీహో ఏంటంటే హోమియోపతిలో మనకు థైరాయిడ్కు 100% మెడిసిన్ ఉంది. కాకుంటే ఏంటంటే ఒకసారి కొంతమంది అపోహ ఏంటంటే ఒకసారి హోమియోలో కూడా లైఫ్ టైం వాడాల్సి వస్తుంది, అట్లా ఏముండదు. కరెక్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని మనము మళ్ళీ ఎప్పుడన్నా అప్ అండ్ డౌన్ ఉందో చూసుకొని కావాలంటే ఇయర్లీ వన్స్ కూడా ఒక సింగిల్ డోస్ వేసుకొని కూడా వాడుకోవచ్చు. 100% మన కంట్రోల్లో ఉంటుంది. మన దగ్గర ఎంతోమంది ఇప్పుడు హైపోథైరాయిడిజం కేసులో TSH 120 ఉన్న కేసులో మనం ఒక కేసులో నేను చిన్న ఏజ్ తనకు కొంతమంది యాక్చువల్గా ఇప్పుడు 6-7 ఉంది థైరాయిడ్ TSH అనగానే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను మన వాళ్ళు చాలా భయపడతారు. అలా కాకుండా ఏంటంటే మేము 120 ఉన్న కేసులో కూడా ఎటువంటి భయం లేకుండా అసలు స్టార్టింగే అమ్మాయి 120 వచ్చింది. జస్ట్ 22 years అనుకుంటాను అమ్మాయికి, డిగ్రీస్ అవుతున్నట్టుంది. ఇప్పుడు కాదు, మేము ఇచ్చింది కూడా కనీసం 12 years బ్యాక్. ఆ కేసులో నాట్రమ్ మూర్ అనే మెడిసిన్ ఇచ్చాము. నాట్రమ్ మూర్ ఏంటంటే యాక్చువల్గా సాల్ట్తో తయారు చేసిన మెడిసిన్. అది ఏంటంటే నాట్రమ్ మూరు అనేది మెయిన్గా ఇండికేషన్ ఏంటంటే డిగ్నిఫైడ్ అంటే వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటారు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఇప్పుడు అది యాక్చువల్లీ నాట్రమ్ మూర్ అంటే దట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ సాల్ట్. మనం సాల్ట్ వాడతాం కదా, ఆ సాల్ట్తో తయారు చేసింది. సాల్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎంత వేయాలో అంతే వేయాలి, ఎక్కువ వేసిన ప్రాబ్లమే తక్కువ వేసిన ప్రాబ్లమే. ఇట్లా బ్యాలెన్స్డ్గా డిగ్నిఫైడ్గా ఉండేటువంటి నేచర్ ఉన్న వాళ్ళకు మనం నాట్రమ్ మూర్ అనే మెడిసిన్ వాడతాం అనమాట. అలాగే వాళ్ళకి ఎండలోకి వెళ్తే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, సన్ భరించలేరు, తర్వాత సాల్ట్ ఎక్కువ కావాలనుకుంటారు వాళ్ళు, డిజైర్ సాల్ట్. కొంతమంది పిల్లలు తెలియకుండా సాల్ట్ ఎక్స్ట్రా తీసుకుంటుంటారు, వాళ్ళకి నాట్రమ్ మూర్ అనే మెడిసిన్ పనిచేస్తుంది. అలాగే సన్ స్ట్రోక్ ప్రివెంటివ్గా వాడుకోవచ్చు నాట్రమ్ మూర్. ఈ మెడిసినే నేను థైరాయిడ్ గురించి వాడాను అనమాట. హైపోథైరాయిడిజం గురించి ఇచ్చిన కేసులో చాలా బాగా తగ్గి వితిన్ మనకు ఎంత జస్ట్ 1.5 monthలోనే అది నార్మల్ రేంజ్కి వచ్చేసింది TSH.
సో ఇట్లా మనకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే అవగాహన కోసం చెప్తున్నాం. ఇట్లాంటి ఎన్నో కేసులు మనకు థైరాయిడ్ కేసులు చేసినవి ఉన్నాయి మన నియోకేర్ హోమియోపతిలో. నియోకేర్ హోమియోపతి బ్రాంచెస్ మనకు మొత్తం విజయవాడ, ప్రకాశం డిస్టిక్, మార్కాపూర్లో ఒకటి ఉంది, మా నేటివ్ ప్లేస్ అక్కడే. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, చందానగర్, మల్కాజ్గిరి, కేపీహెచ్బి ఉంది. ఎక్కడ బ్రాంచ్కి అయినా నియర్ బ్రాంచ్కి వెళ్ళి మీకు ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్ను తగ్గించుకోవచ్చు. లేదు మీకు ఏ ప్రాబ్లం, ఎటువంటి సమస్య లేదన్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ మెసేజ్ సెండ్ చేయండి. ఎందుకంటే 10 మందికి సెండ్ చేస్తే మీకు కూడా మంచి జరుగుతుందన్న ఉద్దేశము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.